నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక స్త్రీశక్తి భవనంలో గురు పూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంఈఓ మస్తాన్వలి ప్రజాప్రతినిధులతో కలిసి శాలువా ప్రశంసా పత్రాలతో సత్కరించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులపై సామాజిక బాధ్యత ఎంతో ఉందని అన్నారు. ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే నేడు సమాజంలో ఎంతో మంది ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సమీరారెడ్డి, కేజీబీవీ ప్రిన్సిపల్ సాహిదా, అయ్యవారిపల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు షఫీ అహ్మద్, ఎంపీటీసీ అల్లూరు రాజు, సర్పంచ్ భాగ్యకుమారి, యూటీఎఫ్ నాయకులు ఎడమ తిరుపతయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా మేధావి వర్గానికి పరిచయం లేనటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. వీరు విద్యావేత్త, తాత్విక చింతనావేత్త, సామాజిక అభివృద్ధి అభిలాష ప్రదాత, మన భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి గారు. విభిన్న కోణాల్లో వారిని ఆవిష్కరిస్తూ ప్రపంచ దేశాలన్నీ కూడా వేదనలు కొనియాడు. అటువంటి వారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ఇచ్చినటువంటి ఘనత కూడా వారిదే. వారిని కోరినప్పుడు తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని సంచితంగా సవినయంగా చెప్పినటువంటి మహా వ్యక్తులు వారు. భారతదేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి విద్య అందాలి, ప్రతి కుటుంబం విద్యాపరమైన ప్రగతి సాధిస్తేనే ఆ కుటుంబం సామాజికంగా గుర్తింపు లభిస్తుందని భావించి మరి ఆ విద్యార్థికి విద్యను అందించేటువంటి గురువు ఉపాధ్యాయుడు. అతను కూడా అతని జీవితంలో ఆనందంగా ఉండాలి. ఉపాధ్యాయులు మానసికంగా ప్రశాంతంగా ఉంటూ జీవితంలో ఆనందంగా ఉన్నట్లయితే విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారు అనేటువంటి సత్సంకల్పంతో ఉపాధ్యాయుల యొక్క జీవితాలు బాగుండాలంటే వాళ్ళ జీతాలు కూడా బాగుండాలి అని 1952వ సంవత్సరంలో వారి అధ్యక్షత జరిగినటువంటి విద్యా కమిషన్లో వారు సూచన చేయడం కూడా జరిగింది. నేడు వస్తున్నటువంటి విద్యాపరమైనటువంటి అనేక ప్రభుత్వ ఉత్తర్వులు, అదేవిధంగా విధి విధానాలు, విద్యా పోకడలన్నీ కూడా వారు ఆ కమిషన్లో ఇచ్చినటువంటి ప్రతిపాదనలు, వారు చేసినటువంటి పలు సూచనలతోనే భారతదేశంలో ఉండేటువంటి విద్యారంగం ముందంజలో ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అటువంటి మహనీయుల యొక్క జన్మదినాన్ని మనం ఉపాధ్యాయులు అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటూ గురువులందరినీ కూడా మనం చదువు చెప్పిన గురువుల్ని, అదేవిధంగా ఇప్పుడు విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళ గురువుల్ని స్మరించుకుంటూ మరి వాళ్ళని సన్మానించుకోవడం అనేది మనకు ముందు నుంచి వస్తున్నటువంటి ఒక మంచి సదాచారం. మరి దీన్ని మనం కొనసాగించుకుంటూ ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం 15 మంది ఉపాధ్యాయుల్ని మన మండలం నుంచి మండల స్థాయి అవార్డుకి ఎంపిక చేసుకోవడం జరిగింది. వారందరినీ ఈరోజు మన ఆహ్వానితుల సమక్షంలో, మీ అందరి సమక్షంలో వారిని మనం సన్మానించుకోబోతున్నాం. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో
14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా. Hi Nilor, please subscribe to N3 TV.